అవును, బతుకమ్మలు నేస్తందుకు మీ ఊర్లే చెరువులు కుంటలు మంచిగా నిండినాయా? లేకపోతే ఇంకా 2 వర్షాలు పడితే ఎంత మంచిగా ఉంటుంది కదా, అన్ని నిండి మన బతుకమ్మలు నేస్తందుకు మస్తు ఉంటుండే. అరే మన వార్తలు షురు చేసేద్దాం, టైం అయింది కదా. మరి హెడ్లైన్స్ చూడుర్రి, షురు చేద్దాం. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక, మల్లొక బతుకమ్మ పాటకు పానం. రైతుల నోట్లే చక్కెర పోసిన కేసీఆర్ సార్, అప్పుల మాఫీ కాగితం మీద సంతకం. 12 లక్షల రేషన్ కార్డులు ఖతం, కంప్యూటర్లకెళ్లి ఏరేసిన కంట్రోల్ ఆఫీసర్లు. దినదినం దిగిపోతున్న టీడీపీ దిమ్మే, అయినా ఢిల్లీకి ఎగుతున్న చంద్రాలు. చారాన లొల్లికి బారాన పంచాది, సిగ్గు తీసిన సిగరెట్ వ్యవహారం. అవును, మీరు పోయినసారి V6 లేసిన బతుకమ్మ పాట చూసిండ్రా? ఎట్లుండే? మస్తుండేలే. మరి గట్లనే ఈసారి కూడా ఒక బతుకమ్మ పాట చేసినాం. మరి అది ఎట్లుంటది, ఏంది కథ, ఒక్క పారిట్లా జలక్ చూడురి. తెలంగాణ రైతులారా, మీకొక వార్త కాదు శుభవార్త. అయిపోయినాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీలు అయిపోయినాయి. ఇక పాత బాకీలు మర్చిపోర్రి, దసరా పండగ మంచిగా చేసుకోర్రి, మళ్ళా కొత్త రుణాలు తీసుకొని పంటలు పండియుర్రి. ఎందుకంటే మన కేసీఆర్ సారు రైతులందరి అప్పులు మాఫీ చేస్తున్నా అని మాఫీల ఫైల్ మీద సంతకం పెట్టిండట. వారెవ్వా, అనుకున్నట్టే చేసిండు. మొత్తం మీద మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు లక్షల రూపాయల అప్పు మాఫీ కాగితం మీద సంతకం పెట్టిండు. మొత్తం 17,000 కోట్ల రూపాయల అప్పు తేలిందట. అందులోకెళ్ళి ఫస్ట్ 4,250 కోట్లు మాఫీ చేసేందుకు పైసలు మంజూరు చేయండ్రని పక్క పండి కూర్చున్న ఆఫీసర్లకు చెప్పేసిందట. ఇక వాళ్ళు గల్లపెట్టే తాళం తీసి అందులోకెళ్ళి పైకం లెక్క పెట్టి బ్యాంకులలో గట్టుడే ఆలస్యం. మీ పావుల మందం అప్పు బాధ తీరినట్టే. మరి బారాన సంగతి ఏందని అడిగారు, అది కూడా అవుతుందట. కాకపోతే మెల్లమెల్లగా చేస్తామంటున్నారు. అంతేనా సారు? వెంటనే ఈరోజు ఏదైతే 17,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 17,000 కోట్ల రూపాయల్లో సుమారుగా 25% డబ్బు 4,250 కోట్ల రూపాయలు మొదటి విడతగా బ్యాంకర్స్ కి చెల్లించడం జరుగుతుంది వెంటనే చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇన్నరా, ఈడికైనా బొచ్చని నయ్యం మన సర్కారు. మరి విడుదల చేస్తున్న పైకంలో ఎంతమంది అప్పులు పోతాయి, ఎంతమంది ఆగుతాయి, అందరి దాంట్లోకెళ్ళి తలా ఇంత తీరుస్తారా, లేకపోతే కొంతమందికి ఇప్పుడు ఇంకొంతమందికి మల్ల తాపలు చేస్తారా అనేది ఫుల్ గా తెలుస్తలేదు. మొత్తం మీదనైతే ఇక మాఫీ కార్యం సురువైంది. ఇక ఇన్ని రోజులు బ్యాంకుల కాడికి పోవాలంటే భయపడ్డారు కదా, ఇప్పుడు బరాబరు ఓన్రి. మీ అప్పు సర్కారే కడుతుంది కాబట్టి మళ్ళీ అప్పి ఉండరని అడుగుండ్రి బ్యాంకులను, వ్యవసాయం చేసుకోండి. అట్లనే ఇంకొక ముచ్చట కూడా ఉన్నది, ఇదే రైతులది. గాళ్ళు ఉన్నారు కదా ఆదర్శ రైతులని, నెల జీతాలు తీసుకోరా, గాళ్ళ తోకలు కూడా కట్ చేస్తాడట. ఇయాలనే చెప్పిండు ఆఫీసర్లకు ఆదర్శ రైతులు లేకుండా చూడమని. దాని పని కూడా ఒడిచిపోయినట్టే. మారిపోయింది. తెలుగుదేశం పార్టీ మొత్తం మారిపోయింది. ఇక ఇప్పటి సంది మన చంద్రాలు సారు రాష్ట్ర నాయకుడు కాదట, దేశ నాయకుడట. అంటే మొత్తం ఏం మాట్లాడినా గాని నా దేశ ప్రజలారా అని మాట్లాడతాడు గాని వేరే మాటలు మాట్లాడాడు అన్నట్టు. ఇక సారు లోకల్ సమస్యలన్నీ చిన్న తమ్ముళ్ళకి ఇస్తాడన్నట్టు. ఎందుకట్లా అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కావుతుందట. అవును, కావాలంటే గివార్త చూడురి. ఈలు కాక కానీ ఈలుంటే మాత్రం ఆఫ్రికా, ఐరోపా, అంటార్కిటికా ఖండాలలో కూడా పార్టీని విస్తరిస్తాడు మన ఆనిముత్యం చంద్రాల నాయుడు గారు. తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ మాత్రం భారతదేశం అంతా వర్ష పని చేయబోతున్నాడట. అంటే జాతీయ పార్టీని చేస్తాడట.
అయితే ఈడొక గమ్మతి ముచ్చటున్నది. జాతీయ పార్టీ అంటే కనీసం 3-4 రాష్ట్రాల పొంటన్నా జర్రంత వాసన ఉండాలి కదా. కానీ ఏమైంది, అఖండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆంధ్ర దిక్కే ఆఖరి దిక్కు అని తెలుసుకొని అక్కడనే పరిమితమైన ఆ సార్ పార్టీ తెలంగాణలో ఇగురు పెట్టింది ఏం లేదు. అంటే మునుపు 23 జిల్లాలలో ఉన్న తెలుగుదేశం కథ 13 జిల్లాలకు పరిమితమైంది. అంటే పార్టీ స్థాయి తగ్గిందా పెరిగిందా అనేది జూనియర్ చంద్రాలు అలియాస్ ట్విట్టర్ లోకేశం అసలు మేధావులకే తెలవాలి. జాతీయ పార్టీ కావాల్సిన వాళ్ళు విస్తరించాలే గాని విడిపోయిన రాష్ట్రానికే పరిమితమై ఉన్న పార్టీ ఎట్లయితుందని మాత్రం అడగకుండా మీరు డైరెక్ట్ గా. ఎందుకంటే చంద్రాల్ సార్ మనసు గాయపడుతుంది. ఆయన మనసు గాయమైందంటే ఆటోమేటిక్ గా తెలంగాణలో ఉన్న 10-20 మంది తమ్ముళ్ళు కూడా ఆసుపత్రిలో షరీక్ కావాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు తాత పార్టీ పెట్టినప్పుడు ఎట్లుండే తెలుగుదేశం ఇప్పుడు ఎట్లున్నది. కేంద్రంలో ఏం తక్కువ ప్రధాన ప్రతిపక్షం దాకా పోయింది. కానీ మన చంద్రం దాన్ని ఏడికి తెచ్చిండు, 13 జిల్లాలకు తెచ్చిండు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఎంత బంగారుమయం కాబోతున్నది అనేది. కథం తేలిపోయింది. రేషన్ కారట్ల కథ అంతా తేలిపోయింది. మొత్తం కారట్లల్లా అసలు ఎన్ని నకిలీ ఎన్ని అన్న ముచ్చటంతా తెలిసిపోయింది. అంతా మన కేసీఆర్ సార్ అనుకున్నట్టే అవుతుంది పొర్రి. ఇక రేషన్ దుకాణాలకెళ్ళి ఒక్క బియ్యం గింజ కూడా కోళ్ళ ఫారాలకు పోయేది ఉండదు. అనర్హులు ఎవరైనా సరే సర్కారు పథకాల మీద ఆశలు వదులుకోవాల్సిందే, అంతే. మొత్తం మీద కంట్రోల్ షాపుల దుమ్మంతా బయటెత్తి వస్తున్నాడు మన ముఖ్యమంత్రి సారు. మనుషులు లేకున్నా గానీ కారెట్లున్నోళ్ళు, మంది కారెట్ల మీద బియ్యం తీసుకుపోయేటోళ్ళు, ఒకళ్ళ పేరు మీద గ్యాస్ నూనె ఇంకొకళ్ళు తీసుకుపోయే కథ ఒడిచిపోయిందిగా. మొత్తం ఏం తక్కువ 11 లక్షల రేషన్ కారెట్లు డూప్లికేట్ ఉన్నాయట. అన్ని కారెట్లు కంప్యూటర్లో పోసి లెక్కలు తీస్తే అందులో నకిలీ కారెట్ల లెక్క తెలిసిందట. మరి పోయినోళ్ళ దాంట్లో ఎవరెవరి కారెట్ ఉన్నది అనేది ఇప్పుడే తెలియదు. సర్కారు సర్కిడదలు చేసినప్పుడు అసలు కథ బయటపడుతుంది. అయితే ఈడొక ముచ్చటున్నది. ఈ కంప్యూటర్ కరెక్టే చేసిందా లేకపోతే దాని దమాక్ ఖరాబ్ అయి పేదోళ్ళవి కూడా తీసేసిందా తెలియదు. కానీ ఇదివరకు ఉత్తగానే 16,600 క్వింటాల బియ్యం ఈ డూప్లికేట్ గాలే మింగుతుండేనట. ఈ 24 లక్షల లీటర్ల గ్యాస్ నూనె మాయమైతుండేనట. ఇక బోగస్ కారెట్లు ఎరేసిండ్రు కదా, నెల నెల సర్కార్ కింద మిగులు వాటవుతుంది అన్నట్టు. మరిగా ఎట్లయినా మన ముఖ్యమంత్రి సార్కు ఆయన నడుపుతున్న సర్కార్కు పేదలంటే ప్రేమ ఎక్కువ కాబట్టి ఇక మిగిలిపోతున్న బియ్యం గాని గ్యాస్ నూనె గాని పప్పులు ఉప్పులు కారం పొడి ఏది ఉన్నా గానీ ఇదే పేదోళ్లకు జర ఎక్కువ రాదు సారు అని అడుగుతున్నారు. కానీ చూడుండ్రి ఎన్నేండ్లాగా ఇట్లా దొంగతనంగా పోబట్టి సొమ్ము. దొంగతనాలు, కబ్జాలు, కిడ్నాపులు, లూటీలు, ఇగో ఇవన్నీ కావద్దంటే పోలీసులు ఏం చేస్తే మంచిగుంటది? ఇన్నోవా కార్లు బైకులు వేసుకొని ఎప్పటికీ చక్కర్లు కొట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి. అట్లయితేనే అవన్నీ కాకుండా అవుతాయి అని చెప్పబోతున్నారు కదా. కానీ మీరు అనుకునేది తప్పు. ఇప్పుడు సీన్ మారింది. ఏం చేస్తే నేరాలు ఘోరాలు కంట్రోల్ చేయొచ్చో పోలీసు వాళ్ళకు ఒక కొత్త ఐడియా వచ్చిందట. అదేందో మనం కూడా తెలుసుకుందాం నడురి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ముచ్చట మొత్తం మీద గుర్తుపట్టిరు మన తెలంగాణ పోలీసు వాళ్ళు. ఇవాళ రేపు ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లల్లా కంగారు కూతలు ఎక్కువై పానాలు తీసుకున్నాడు దాకా వచ్చింది కదా. అగో మన పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఫేస్బుక్లో జొరదామని చూస్తున్నారట. అది కూడా ఎట్లా, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పేరు మీద ఒక్కొక్క ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అలా అందరితో దోస్తి కడతారట. అట్లా కట్టి నేరాలు ఘోరాలు కాకుండా చేస్తారట. వీళ్ళతో వాళ్ళతో షాటింగ్ చేస్తేందుకు తప్పితే ఎందుకు పనికిరాదనుకున్న ఫేస్బుక్ ఇగో ఇట్లా పోలీసు వాళ్ళకి మాత్రం అక్కడికొచ్చేటట్టుగా అనిపిస్తున్నది. అయితే పోలీసార్లు మీరు ఇంత మంచి కార్యం పెట్టుకున్నారు కాబట్టి జర్ర దీన్ని అప్డేట్ చేసి ఈ రౌడీ షీటర్లతోని, కబ్జాకోర్లతోని, దొంగలతోని, దోపిడీదారులతోని కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారా అంటే, లేకపోతే మీరే చేసి వాళ్ళకి ఇస్తారా అంటే ఇంకా బెటర్గా ఉంటుంది సార్. ఎట్లా అంటే వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు చాట్ చేయొచ్చు, వాళ్ళు మీకు టచ్లు ఉంటారు. వాళ్ళు చాట్ చేసుకుంటున్నారంటే ఏడ ఏం నేరం చేయరు. ఇట్లా దొంగతనాలు దోపిడీలకు చెక్కు పెట్టొచ్చు. పోలీస్ స్టేషన్కే కాదు, ఒక్కొక్క పోలీస్కి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారా అంటే ఇంకా బెటర్. ఒక్కో పోలీస్ అయినా 10-20 మంది రౌడీలు గుండాలతో దోస్తాన చేస్తే వాళ్ళ అప్డేట్స్ అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళంతా మీతో ముచ్చట పెట్టుకుంటున్నారంటే ఇక వాళ్ళకి టైం ఏడు ఉంటుంది లూటీలు చేసేందుకు. మీరు మంచిగా పోలీస్ స్టేషన్లోనే కాలు మీద కాలు వేసుకొని క్రైమ్ను కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా చేస్తారా అంటే విపరీతమైన శాంతి మోపవుతుంది మన తాన. ఇట్లా శాంతిని సాధించినందుకు మన తెలంగాణ పోలీసు వాళ్ళ ఖ్యాతి రేపు నోబెల్ శాంతి బహుమతి దాకా కూడా పోతుంది. ఈ ముచ్చట ఫేస్బుక్ కంపెనీ వాళ్ళకు కూడా తెలిసానంటే 4 లైకులు 5 కామెంట్లతో సత్కరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తక్షణమే అమల్లోకి తేండ్రి బృహత్తరమైన ఆలోచనను. అట్లనే ఇట్లా చేద్దామని కనిపెట్టిన ఈ పోలీస్ ఆయనను కూడా ఒక శాల్వా కప్పి సత్కారం చేయింది. అరే రే 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 రే, ఈ నడుమ ఇసుంటోళ్ళు చాలా ఎక్కువైపోయారు పో. మరి ఏమనుకొని ఇట్లా చేస్తున్నారో తెలుస్తలేదు. అంటే చాలు నీళ్ళ ట్యాంక్ ఎక్కి బెదిరించుడు, లేకుంటే సెల్ ఫోన్ టవర్ ఎక్కి బెదిరించుడు. ఇగో
ఈడు ఇంకొకడు దేని మీదకో ఎక్కిండట. మరి ఆ మనిషి ఏం చేసిండు, పైకెందుకు ఎక్కిండు, ఏందో ఏం కథనో ఒప్ప రాసుకుందాం నడురి. ఈ నడుమ ఉట్టిదానికి పచ్చిదానికి బిల్డింగ్ల మీదకి టవర్ల మీదకి ఎక్కి బెదిరిస్తుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది వా. శనివారం పొద్దుగూట్లే పడ్డాక కరీంనగర్ కాడ జమినీ దవాఖాన మీదకి ఎక్కిండు ఒకడు. ఇగో వీడే వాడు, పేరు నరేందర్ అట. వీనికి ఏం నాశనకాలం పుట్టిందో ఏమో కానీ 1-2 గంటల సేపు ఎవ్వరికి చెవున పట్టనియలే. ఊరాన ఊరుకొచ్చి చూసే. ఇక ఊరంతా జమ అయినాక ఈ టీవీలోళ్ళు పేపరోళ్ళు ఊకుటరా ఊరుకొచ్చి కెమెరాలు చాలు చేసిండ్రిగా. టీవీలోది ఈ గాయ ఉంటే ఇక ఆ దవాఖానోళ్ళకి చూడాలి బాధ. చెమటలు పట్టినాయి వాళ్ళకు. ఇక వీడు ఏడికేళ్ళో వచ్చి మా బంగులెక్కే పుసుక్కున ఏమన్నా అయితే మా మీదకి వస్తుందా ఏందని అంతలోనే మెల్లగా 2-3 కలిసి బంగ్లా మీదకి ఎక్కిర్రు. ఏందిరా వారి జర దిగురా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది నువ్వు చేయంగా, ఏదన్నా ఉంటే దిగినాక మాట్లాడుతమ్మి అంటే కూడా దిగడాయ్. వాని దాలుగా పెట్ట. ఇక ఇట్లా కాదని ఆఖరికి పోలీసు వాళ్ళకి చెప్పి పంపిర్రు. వాళ్ళు వచ్చే వరకల్లా బంగ్లా మీద చూడండి వాని తమాష ఎట్లున్నదో. మెల్లగా వాని కాలు దొరికించుకున్నాడు. ఇక గుంజు అని గుంజు. అబ్బా వీనికి అగ్గి పెట్ట బలం బాగానే పాడైందిగా. ఒరి పాయింట్ ఊసిపోయింది కానీ వాడైతే కిందికి రాలే. ఇడిచిపెట్టకు, జారిపోయిందంటే అంతే సంగతి. ఓ మనిషి పాయింట్ గుంజితే గుంజినవు కానీ షెడ్డి కూడా గుంజావు. కింద జనం బాగా మంది ఉన్నారు. ఆఖరికి 2-3 పట్టుకొని కిందికి దేనే తెచ్చిరు వాన్ని. ఇక కిందికి వచ్చినాక ఈపుల పాపే మొగిచ్చిరు అంతా కలిసి. ఆఖరికి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. మంచిగా అయిందా ఇప్పుడు? ఎందుకు ఎక్కిండో తెలియదు. ఇప్పుడు ఏమా ఈ పంతా విమానం మూత మోగే. ఇక పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? అత్తగారింటికి తీసుకుపోయి వాళ్ళు మలక మర్యాద చేస్తారు. వాళ్ళు కూడా మంచిగానే అరుచుకుంటారు, మరి ఏం ఊకోరు. ఇక గిట్లనే కావాలి గిసోంటి బద్మాష్ గాళ్ళకు. ఇంకోసారి జనాన్ని పరిచయం చేయకుండా ఉంటారు. చంద్రాలు సార్కు చాలా కష్టం వచ్చిందోలా. ఏ ముచ్చట్లా అనుకుంటుర్రా? బ్రాండ్ అంబాసిడర్ ముచ్చట్లా. ఎవరిని పెట్టుకోవాలనా అని ఎంకులాడుతున్నాడట. మన తెలంగాణకు సానియా మిర్జా ఉంది కదా, అట్లానే ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్ను పెట్టాలని చూస్తున్నారట. కానీ ఎవరిని పెడితే బాగుంటుందా అని పరేషాన్లు ఉన్నాడట. గా ముచ్చటేందో ఒకపారి అరుచుకుందాం నడురి. ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయనకు తెలియదు అన్నట్టు చంద్రాల సార్కు కూడా ఆయన బలం ఆయనకు తెలుస్తలేనట్టుంది. ఎందుకట్లా అంటే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుకులాడే పనిలో పడ్డాడట. గుజరాత్ రాష్ట్రం వాళ్ళు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, విద్యాబాలను ఇట్లా 3-4 పెట్టుకున్నారు కదా. అగో అట్లనే మనం కూడా 5-6 పెట్టుకుందామా, లేకుంటే తెలంగాణలో లెక్క ఎవరన్నా ఒక్కరినే పెట్టుకుందామా అని చూస్తున్నాడట. చిత్రం అనిపిస్తలేదు ఈ ముచ్చటింటుంటే. మన తెలంగాణ కంటే అంతగానం చరిష్మా ఉన్న మనిషి లెక్కనే సానియా మిర్జాను పెట్టిండు కేసీఆర్ సారు. మరి వీళ్ళకేమైంది? స్వయంగా చంద్రాల సారే ఉన్నాం కదా, వేరే వాళ్ళు ఎందుకు కావచ్చు? సరే సార్కు తన బలం తనకు తెలియదు కాబట్టి వేరేటోళ్ళని ఎంకులాడబోతుండు. మరి కుప్పున మంత్రివర్గంలో 20 మంది, వాళ్ళు కాక ఇంకో 80 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళనే చెప్పద్దా సార్ బలం ఎంత, చరిష్మా ఎంత ముచ్చట చెప్పి యాద్ చేయొద్దా? సారు నువ్వున్నాక మాకు వేరేటోళ్ళు ఎందుకని? పోనీ అన్నెరుకున్న బాలయ్య బాబు అనే చెప్పవలసి ఉండే. అదే బావగారు మీరు ఉన్న తర్వాత మాకు వేరే వాళ్ళు ఎందుకు, మరి అది నాన్నగారు ఆ రోజుల్లో అని చెప్పవలసి ఉండే. కానీ చంద్రాల సారు నీ చరిష్మా, నీకున్న ఆకర్షణ ఎసోంటిదన్న ముచ్చట మీకు తెలుస్తలేదు సారు. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్లు కాదు, హాలీవుడ్ హీరోలు కూడా పనికిరారు సారు మీ చరిష్మా ముంగట. అవి చూసే కాదు సారు మొన్న హీరో కంపెనీ వాళ్ళు మా తెలంగాణలో కాకుండా మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిండ్రు. అవిటి గురించే సార్ మా మెట్రో రైలు కూడా విజయవాడ, విశాఖపట్నాల్ని కూరుకొద్దామని చూస్తున్నది. సింగపూర్, జపాన్, చైనా దేశాల వాళ్ళు కూడా మీరు ఎప్పుడు వచ్చి అడుగుతారా, ఎప్పుడెప్పుడు పెట్టుబడి పెడదామా అని ఎదురు చూస్తున్నారట. కాబట్టి దయచేసి మా మాటిని మీరే ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఉండుండ్రి సార్ అని అడుగుతున్నారు సార్ మీ అభిమాన తమ్ముళ్ళంతా. పల్లె నిద్రలు ఎవరు చేస్తారు? ఇంకెవరు లీడర్లే చేస్తుంటారు. జనాల మంచి షెడ్యూల్ చూస్తందుకో ఓట్ల కోసమో లీడర్లే కదా పల్లె నిద్రలు చేసేది అనుకుంటుర్రా? కాదు, ఇప్పుడు సీన్ మారింది. లీడర్లు కాదు, పోలీసు వాళ్ళే నిద్రలు చేస్తున్నారు. ఏంది నమ్మతలేరా? కావాలంటే కరీంనగర్ జిల్లాకు పోదాం, ఆడ పోలీసు వాళ్ళు కూడా నిద్ర చేసిండ్రట. మరి సార్లకు మంచిగా నిద్ర పట్టిందా, ఏమైనా తక్లీఫ్ అయిందా చూసేద్దాం పరి. ఏమో అనుకున్నాం గాని పోలీసు వాళ్ళు లీడర్లతోనే పోటీ పడుతున్నారో ఏ ముచ్చట్లా అనుకుంటున్నారా? పబ్లిక్ కు సేవ చేసుట్లా, ప్రజల వద్దకు పాలన, పల్లె నిద్ర అని రాజకీయ నాయకులు మేమున్నాం అని మర్చిపోకుండా యాద్ చేస్తుండే కదా. ఇగిప్పుడు గా పనులన్నీ పోలీసు వాళ్ళే చేస్తున్నారు. మొన్నిది వరకు హైదరాబాద్ బస్తీలల్లా రాత్రిపూట గస్తీలు చేసుడు కార్యం షురు చేసిండ్రు కదా. అగో
సేమ్ అసొంటిదే కరీంనగర్ పోలీసులు చేస్తున్నారు. అంటే పబ్లిక్ నిద్ర చెడగొట్టే పనేనా అనుకుంటున్నారా? కాదు కాదు, వాళ్ళ తానుకు పోయి వాళ్ళకేం సమస్యలున్నాయో తెలుసుకుంటున్నారట. మీ ఊళ్ళో పంచాయతీలు కొట్లాటలు ఎట్లయితున్నాయి? మీ ఊళ్ళో ఎవరు పత్తాలు ఆడతలేరా? ఇట్లా అన్ని అరుచుకొని మంచి చెడ్డలు మాట్లాడుతున్నారట. ఇగో ఇది కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలో ఉన్న మారుపాక. వేములవాడ సిఐ సారు పల్లె నిద్ర చేస్తందుకు గన్మెన్లను వేసుకొని ఈ ఊరికొచ్చిండు. సర్పంచ్ను, వార్డు మెంబర్లను, పబ్లిక్ను, పెద్దోళ్లను, ఆడోళ్లను, మొగోళ్లను, పోరగాళ్లను అందరినీ కూసబెట్టిండు. ఇక మైక్ అందుకొని ఉపన్యాసం మొదలుపెట్టిండు. 12 దాటబట్టే ఈ గొడవదాయే ఆ గొడవదాయే ఉద్దర ముచ్చట్లన్నీ చెప్పబట్టే అందరికి ఓ దిక్కు కూర్పట్లు రావట్టే ఏందో 2 ముక్కలు మాట్లాడి నిద్రపోతాడనుకుంటే ఇడిచిపెడతలేడేందిరా అని ఒకరి షెవులు ఇంకొకరు గుసగుస పెట్టుకుంటున్నారట. ఇక లాస్ట్కు ఓడిపిచ్చి పక్క పొంటున్న రూమ్ లో వండుకుందామని సాపేసుకున్నాడు. మరి ఇట్లా పల్లె నిద్ర చేయమని నాయని సార్ చెప్పిండా ఇంకెవరన్నా చెప్పిండ్రా అడుగుదాం. ఎవరు చెప్పిండ్రు సారు మీకు ఇట్లా చేయమని? ఎస్పీ శ్రీ పి శివకుమార్ గారి ఆదేశాల మేరకు పల్లెల్లో నిద్ర కోసం గ్రామాలకు రావడం జరిగింది. ఇగాడ దోమలు నిద్రపోనిస్తాయా? మనూలకు కొత్త రుచి వచ్చింది కదా అని సార్ను రాత్రంతా ఓ మల్క అరుచుకున్నాయి అనుకోరాదుర్రి. ఇక ఎంటొచ్చిన గన్మెన్ల కథ ఇంకా గమ్మతి. ఓ దిక్కు దోమలు, ఇంకో దిక్కు తుపాకులుంటాయా దొంగలెత్తుకపోతారా అని భయంతోని నిమిషం కూడా కునుకు తీయలేదు. మొత్తానికి ఇట్లయితుంది కరీంనగర్లో పోలీసుల పల్లె నిద్ర. ఎవరన్నా చెట్టు గట్టేసి కొడుతున్నారు అంటే సవ్వాలే ఉండదు. వాళ్ళు గ్యారెంటీగా ఏదో పెద్ద తప్పే చేసి ఉంటారు కదా. ఇగో గిడొక మనిషిని కూడా చెట్టు గట్టేసి కొడుతున్నారట. మరి ఆయన ఏం తప్పు చేసిండు? ఎందుకు చెట్టు కట్టేసి మరి కొడుతున్నారు? ఏంది ముచ్చట అరుచుకుందాం నడురి. ఈ సీన్ ఒక్క పారు చూడుండ్రలా. చెట్టు గట్టేస్తున్నారు మనిషిని అంటే వీడు ఏదో దొంగతనమో లేకపోతే వాళ్ళన్నా ఏమన్నా అనేవో లేకపోతే మర్డరో గిడ్రో ఏదో ఒకటి చేసి ఉండాలి. తప్పించుకోబోతుంటే దొరకబట్టి కట్టేసినట్లేదు. కానీ కట్టేసింది ఎందుకో చెప్తా, నవ్వొద్దు సుమా. మరి ఇదంతా 5 రూపాయల పంచాది సిగరెట్ పంచాది సిల్కి గాలివాన్ అయింది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం నాగాయపల్లె ఊళ్ళే కథ. ఈ చెట్టుకు సీన్మయిరో లెక్క కట్లతో నిలబడ్డ బంగారయ్య పేరు తెలియదు కానీ మొన్న పొదిమీకు ఒక దుకాణ పైన దగ్గరికి పోయి ఓ చెట్టు జర్ర ఒక సిగరెట్ ఉద్దరి మా అయ్య కుతి గుంజుతుందని అడిగిండట. చీకట్లు ఉద్దరియే తమ్మి నువ్వు ఏమన్నా అనుకోగానే అని చెట్టు చెప్పిండట. బతిలాడే కాడికి బతిలాడిండు ఈ షేటు అని. ఆఖరికి నాకు ఉద్దరియ వారని అవ్వని 4 దప్పరిచ్చిండట షేటును. చుట్టుముట్టునోళ్ళని తురుకొచ్చి విని 4 దాన్నిరిగా పొద్దుమీకి షేటును కూడా తావరా వారి అని. ఇక తెల్లారంగానే మళ్ళా పట్టుకొచ్చి 50 షేటు కట్టేసే కార్యం పెట్టిరు. అటెనక సిరి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. కానీ చూడుండ్రి 5 రూపాయల సిగరెట్ పంచాది ఏం దాకా వచ్చిందో ఆఖరికి పోలీస్ స్టేషన్ కు చేరే. అందుకే జర్ర ఇసొంటి ఉద్దర పంచాదులు పెట్టుకోకుండ్రి, ఇజ్జత్ తీసుకోకుండ్రి. గురిగింజ బుద్ధి అంటే ఎరికే కదా మీకు. అది ఏమనుకుంటదంట అంటే నా అంత ఎర్రగా ఎవ్వరు ఉండరో అనుకుంటదట. అగో అసుంటి మనిషే గిన కూడా. అరే రే 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 ఎన్ని శుద్ధులు చెప్పిండు, ఎన్ని నీతులు చెప్పిండు, ఎన్ని ట్విట్టర్ కూతలు కూసిండు. ఆఖరుకు దేవుణ్ణి కూడా ఇడిచిపెట్టకుండా ఓజవుచ్చుకున్నాడు. ఎవరో ఎరికే కదా, గదే మన తెలుగు సినిమాలకు పట్టిన కర్మ రామ్ గోపాల్ వర్మ. గా మంచి మనిషి ఏం చేసిండో ఎరికేనా? మళ్ళనా నువ్వు వేసుకోయే. సాయి సంసారి లచ్చిదొంగ అంటే సరిపోతుందేమో రామ్ గోపాల్ వర్మ గారిని. ఎట్లా అంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త పని అత్త చేసినట్టు సిస్టమ్ బాగలేదు, వ్యవస్థ మారాలి, వ్యవస్థ ఇట్లా నడవద్దు, సినిమాలు తీసే విధానం మారాలని 101 శుద్ధులు చెప్తుంటాడు టీవీల ముంగటికి వచ్చి. మరి ఈయనగారు ఏం చేసిండో ఎరికేనా? తాగి కారు నడుపుతున్న ఆయన కార్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పోతున్నాడు. మొన్న పొద్దుమీకి జూబ్లీహిల్స్ పోలీసు వాళ్ళు అటకాయించి తాగి నడిపిన ఆయన కోర్టు దాకా పట్టుకపోయినరు, ఒడిచిపోయింది. కానీ ఇన్ని నీతులు చెప్పే రామ్ గోపాలాచార్యులు తాగినాయన బండెక్కిపోతున్నాడు. చట్టాలు చక్కగా నడవాలని కోరుకుంటోడు తాగినోని బండెక్కిపోడు తప్పని తెలియదా? నీతులున్నాయి మందికి చెప్పేందుకే మనం పాటిస్తందుకు కాదని అనుకున్నాడో ఏమో. తాగిన మనిషి ఇదే కారు తీసుకొని తువ్వంట వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని లేకపోతే వీళ్ళంతా వీళ్ళే ఇటమటం నడిపి ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? అంటే మందిని మంచి మార్గంలో నడవమని ఈయన మాత్రం తప్పులు చేస్తాడన్నట్టు. దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటాడో ఏం పాడో. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా సినిమాలు తీసుడు ఎప్పుడు సురువు చేస్తాడో ఏమో. ఇప్పటికైతే నిమ్మలం ఉన్నారు జనం. ఏం అలవాట్లో ఏమో. అదేందో అంటారు కదా గొర్రె పోకడా అని. అంటే ఒక్కరిని చూసి ఇంకొకరు చేస్తుంటారు చూడు అదన్నట్టు. ఇంతకు ముచ్చటేందో ఎరికేనా? గదే గీ నడుమ సెల్ఫీలని పోరగాళ్లకు ఫోన్లతోని కొత్త రోగం అంటుకుంది చూడురి. ఎవలంతలాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. అగో గా ముచ్చట. ఒకరిని చూసి ఒకరు అట్లనే చేస్తున్నారు అనుకోరాదు.
లాస్ట్కు ఇలా పిచ్చి పరాకష్టకొచ్చింది. ఇగో ఈడ కొందరు సెల్ఫీ గాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇట్లా అంటున్నాను. ఇల్లుగాలు ఒకడు ఏడిస్తే పాలాలు గోల్లేదని ఇంకోటి ఏడిచిండట. ఆగో అట్లనే ఉన్నది ఈ సెల్ఫీలు తీసుకునేటోళ్ళ ముచ్చట కూడా. ఏడ చూసినా ఇదే కథ నడుస్తున్నది. ఫోన్లతోని వాళ్ళంతలాళ్ళే ఫోటోలు తీసుకున్నాడు, ఫేస్బుక్లు సోషల్ నెట్వర్క్లలో పెట్టుడు, ఇదే నడుస్తున్నది కథ. ఈ సెల్ఫీలకు ఎంతగానో అలవాటైనరంటే పానాల మీదకి వస్తున్నా గానీ ఫోన్లతోని సెల్ఫీలు తీసుడు అయితే ఆపుతలేరు. ఎందుకట్లా అంటున్నావంటే ఇక చూడుండ్రి, మొన్న 2 రోజుల కింద అమెరికా గాలి మోటార్లో ఏమైందో, గాలకెగిరినాక జర్రసేపటికే లోపల మొత్తం పొగలు వెళ్ళినాయి. ఓదికండ్లు ఉన్నోళ్ళు ఊపిరాడక ముక్కులల్లా మూతులల్లా గాలి పైపులు పెట్టుకుంటుంటే వీళ్ళు చూడుండ్రి ఇక ఏం చేస్తున్నారో. ఇగో ఈయన నవ్వుకుంటే చెయ్యి ఊపి సెల్ఫీ వీడియో తీస్తున్నాడు, ఈ ముంగడ కూర్చున్న ఆయన సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు. పానాలు చేతిలో పట్టుకొని ఉంటామా పోతామా అని అందరు అనుకుంటుంటే ఈ సోడిగాల ముచ్చట ఇట్లున్నది. ఇక చూడుండ్రి వీళ్ళకు సెల్ఫీల మీద ఉన్న సోయి పానాల మీద కూడా లేదు. అలా ముచ్చట అట్లుంటే ఇక ఇప్పుడు ఈ సోడిగాని చూడుండ్రి చెవులల్లో వైర్లు తలిగించుకొని సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు. సెల్ఫీ మరి ఏడ నిలబడ్డాడో ఎరికేనా ఇప్పుడు చూడుండ్రి. అయ్యిందా బూట్ కాలుతో తన్నుడు తన్నిండు బాగా అయింది. ఈ పోరనుకున్న వారద్దు వేరే ఏడ జాగ దొరకనట్టు రైలు కట్ట పక్క పొంటి నిలబడి ఫోటో తీసుకుంటున్నాడు. ఇక ఇట్లున్నాయి నిన్నయాల సెల్ఫీలు ఫోన్ల ముచ్చట్లు. ఎట్లని అల్టి ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మరి గిట్లనే రేపు కూడా కొన్ని కొత్త పట్టుకసా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.